హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 114. ఆ సమాధి రాయిపై ఎవరో ఎర్ర రంగు పూయటం చూసి పల్లవి కొళ్ళంతా కోపంతో ఉనిగిపోయింది. ఆమె శ్మశాన వాటికకు దగ్గరలో నివసిస్తున్న ఒక కుటుంబాన్ని కలిసి ఈ సంఘటన గురించి విచారించింది. పల్లవి వాళ్ళకు తెలియకపోయినా ఆమె అమ్మమ్మ మాత్రం బాగా తెలుసు. పల్లవి ఆమె మనవరాలని తెలుసుకున్న తర్వాత ఆ ఊరు వాడైన సూరయ్య పని చేశాడని, ఏదో పాత బాగి తీర్చలేదనే కోపంతో ఇలా చేశాడని చెప్పారు. తాము మధ్యవర్తిత్వం చేయటానికి ప్రయత్నించినా అతను గొడవకు దిగాడని, ఊర్లో వాడిది గొడవలు పెట్టుకునే పేరు కావటంతో ఎవరు వాడి జోలికి వెళ్ళలేదని కూడా చెప్పారు. తన అమ్మమ్మకి ఎలాంటి అప్పులు ఉన్నాయో తెలియని పల్లవికి విసుగు పెరిగింది. అయినా ముందు ఆ సమాధి రాయిని క్లీన్ చేయటం ముఖ్యమనిపించింది. ఆమె కుటుంబం నుండి శుభ్రం చేయటానికి కావలసిన సామాగ్రి తీసుకుని కన్నీళ్లతోనే సమాధిని శుభ్రం చేసే పనిలో పడింది. ఆ దుఃఖంలోనే ఆమెలో ఒక దృఢ నిశ్చయం ఏర్పడింది. తన అమ్మమ్మకు అన్యాయం చేసిన వాడికి తగిన శాస్తి చేయాలని ఇక మనసులోనే ప్రతిజ్ఞ చేసుకుంది. సమాధిని శుభ్రం చేసిన తర్వాత పల్లవి ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఇచ్చి ఆ స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోమని, ఒకవేళ ఏమైనా సమస్యలు వస్తే తనకు తెలియచేయమని కోరింది. వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆ కుటుంబం దానికి ఒప్పుకుంది. ఆ తర్వాత పల్లవి సూరయ్య చిరునామా తీసుకుని పట్టణంలో అతని కోసం వెతకడం ప్రారంభించింది. కానీ ఆమె అతన్ని కనుగొనక ముందే పక్కింటి శారదమ్మ గారి నుండి ఫోన్ ఇచ్చింది. ఎవరో గుంపుగా వచ్చి ఆమె ఇంటిని కూల్చేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇంటి యజమాని సుశీల కూడా అక్కడే ఉందని చెప్పింది. హడావిడిగా అక్కడికి చేరుకున్న పల్లవికు గుంపుగా ఉన్న జనం, వాళ్లతో మాట్లాడుతున్న పోలీసులు కనిపించారు. పల్లవిని చూడగానే ఇంటి యజమాని సుశీల కోపంగా, పల్లవి, మనం పక్కింటి వాళ్ళం. ఈ ఇల్లు మీ బాబాయ్ దగ్గర కొన్నాం. నువ్వు అద్దెకు కావాలని అడిగితే ఒప్పుకున్నాం. కానీ నువ్వు మీ బాబాయ్ కలిసి మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు నీకు ఈ ఇల్లు అద్దెకి ఇవ్వాలని మాకు లేదు. నీకు మీ బాబాయ్కు ఇక్కడ ఎలాంటి హక్కులు లేవని అందరికీ స్పష్టంగా చెప్పు అని అంది. పల్లవికి అసలు ఏమీ అర్థం కాలేదు. హాస్పిటల్లో గొడవ తర్వాత భాస్కర్ను పోలీసులు పట్టుకున్నప్పటికీ అతనితో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. పల్లవి స్పష్టత కోరేలోపే ఎవరో ఆమె జుట్టు పట్టుకుని కిందకి లాగారు. చాలు నీ నాటకాలు, ముందు మాకు డబ్బులు కట్టు. అక్కడ ఉన్న ఒక యువ పోలీస్ అధికారి రవికుమార్ కల్పించుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకుందాం, హింస అవసరం లేదు అని నచ్చ చెప్పాడు. ఇంటి యజమాని సుశీల తను చట్టబద్ధంగా కొనుగోలు చేస్తున్న ఆస్తిని ఖాళీ చేయకుండా గొడవ చేస్తున్న గుంపుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయని కూడా చెప్పింది. పల్లవి తలెత్తి చూసింది. ఆమె అమ్మమ్మ సమాధిని అపవిత్రం చేసిన దుర్మార్గుడు సూరయ్య తన కళ్ళ ముందే నిలబడి ఉన్నాడు. కోపం కట్టెలు తెంచుకోగా, నా అమ్మమ్మ సమాధిని పాడు చేసింది నువ్వేనా అని అడిగింది. ఆ సూరయ్య ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఎగతాళిగా, నేనే చేశా, ఏం చేస్తావు? లేకపోతే నువ్వు ఇలా తిరిగి వచ్చేదానవా? ఛీ, నీ బాబాయ్ భాస్కర్తో కలిసి మమ్మల్ని మోసం చేస్తావా? కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది, మా రిటైర్మెంట్ కోసం దాచుకున్నది అని అరిచాడు. ఆమె పల్లవి పక్కనే ఉన్న రవికుమార్ ఆమెకు జరిగిన విషయం వివరించాడు. కొద్ది రోజుల క్రితం భాస్కర్ ఒక ఖరీదైన కారులో ఊరికి వచ్చి తను విదేశాల్లో బాగా డబ్బు సంపాదించానని గొప్పలు చెప్పుకున్నాడు. పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని ఊరు వాళ్ళను నమ్మించి ఈ ఇంటికి డబ్బు పెట్టి తీసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే అతను ఆ ఇంటిని అప్పటికే అమ్మేశాడు. విచిత్రంగా పల్లవి ఇప్పుడు అదే ఇంట్లో అద్దెకుంటుంది. భాస్కర్ ఆ తర్వాత గాలిలో కలిసిపోయాడు. గ్రామస్తులు మోసం చేయటంలో పల్లవి కూడా భాస్కర్ కు సహకరించిందని ఆరోపణలు వెలువెత్తాయి. అక్కడ వివాదాన్ని అర్థం చేసుకున్న రవికుమార్ గ్రామస్తులు స్వయంగా భాస్కర్ కు డబ్బు ఇచ్చారనే వాస్తవాన్ని గ్రహించి భాస్కర్ ను కనుగొనడం చాలా ముఖ్యమని చెప్పాడు. కానీ భాస్కర్ ఆచూకీ ఎక్కడా లేదు. దాంతో అందరి కోపం పల్లవి వైపుకు మళ్ళింది. రవికుమార్ భాస్కర్ పథకంలో పల్లవి ప్రమేయం లేదని నొక్కు చెప్తూ ఆమెపై నిందలు వేయొద్దని జనాన్ని శాంతింప చేయడానికి ప్రయత్నించాడు. కొంతమంది గ్రామస్తులు గందరగోళానికి గురయ్యారు. భాస్కర్ ను పట్టుకుంటే తమ పెట్టుబడులు తిరిగి వస్తాయని ప్రశ్నించారు. రవికుమార్ ముఖంలో విషాదం కమ్ముకుంది. అతను నిజాన్ని వివరిస్తూ, భాస్కర్ దగ్గర డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఉంటే ఆశ ఉంటుంది, లేకపోతే అతని జైలు శిక్ష పడుతుంది. ఆ డబ్బు మీద మీరు ఆశ వదులుకోవటమే మంచిది అన్నాడు. ఆ మాటలతో అక్కడ నిరాశ అలుముకుంది. చాలా మంది గ్రామస్తులు, వృద్ధులు, పనిచేసే శక్తి లేనివారు, తమ భవిష్యత్ అంధకారంగా మారిందని, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదని, కనీసం వైద్య అవసరాలకు కూడా డబ్బు లేదని వాపోయారు.
ఒక మహిళ తన పొదుపు మొత్తం పోయిందని నేలపై పడి కన్నీరు మున్నీరయింది. పల్లవి ఆ ఇంటిని అద్దెకు తీసుకోవాలనే నిర్ణయం వలన భాస్కర్ డబ్బుతో పారిపోయిన ఈ గందరగోళం అంతా జరిగింది. ఆ విపత్తు తీవ్రతను గ్రహించిన పల్లవి ఆ గుంపును ఉద్దేశించి భాస్కర్ మీ దగ్గర నుండి ఎంత తీసుకున్నాడు అని వేడుకుంది. ఆ చిన్న ప్రశ్న వారిలో ఒక ఆశా కిరణాన్ని రేకెత్తించింది. హైదరాబాద్ లో ఉద్యోగం, కాలేజీలో చదువుతూ ఉన్న పల్లవి తమకు ఆశా కిరణంలా కనిపించింది. వాళ్ళు భాస్కర్ రాసిచ్చిన ప్రామిసరీ నోట్లను చూపించారు. పల్లవి త్వరగా లెక్క వేయగా ఇరవై ఇరవై పైగా కుటుంబాల నుండి దాదాపు 50 లక్షల రూపాయలు పోయాయని అంచనా వేసింది. చిన్న వయసులోనే చదువు కోసం ఊరు విడిచి వెళ్లటం వలన పల్లవికి అక్కడ గ్రామస్తులు చాలా మంది తెలియదు. అయినా వారి సాధారణ దుస్తులు, నిజాయితీతో కూడిన ముఖాలు వారి జీవిత కాలపు కష్టాన్ని తెలియజేస్తున్నాయి. సంవత్సరాల తరబడి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బును భాస్కర్ దోచుకున్నాడు. పల్లవి పెదవులు బిగించి, అందరూ వినండి, ఈసారి భాస్కర్ అప్పు తీర్చడానికి నేను సహాయం చేస్తాను. కానీ అతను మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తే నేను మాత్రం జోక్యం చేసుకోను. ఎందుకంటే అతని వ్యవహారాల్లో నాకు ఎప్పుడూ సంబంధం లేదు అని చెప్పింది. రవికుమార్ భరోసా ఇస్తూ, భయపడకండి, భాస్కర్ చేసిన తప్పు గురించి ఊరంతా తెలిసింది. అతను మళ్ళీ ఎవరిని మోసం చేయలేడు అని అన్నాడు ఆ పోలీసు. గ్రామస్తులు ఆశతో నిండి ఏక గొంతుతో, సరే అయితే మా డబ్బు మాకు తిరిగివ్వు అన్నారు. పల్లవి ఒక క్షణం తడబడి, ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు. మీ బాకీ తీర్చాలంటే నేను హైదరాబాద్ లోని నా అపార్ట్మెంట్ అమ్మాలి అని అంది. గృహ రుణమున్న ఆమె అపార్ట్మెంట్ అమ్మితే సుమారు 30 లక్షల రూపాయలు వస్తాయి. మిగిలిన మొత్తాన్ని ఆమె తన సంపాదన నుండి కాలక్రమేణా సంపాదించి తీరాలి. ఈ విషయం గుంపులో అసహనాన్ని రేకెత్తించింది. తిరిగి చెల్లిస్తానని మాటిస్తావో, ఇప్పుడేమో ఆస్తులు అమ్మడం గురించి మాట్లాడుతున్నావో, ఇది మరో మోసం కదా? సూరయ్య పెద్దగా అరిచాడు. రక్త సంబంధం కదా, ఇది కూడా భాస్కర్ లాగే మోసగత్తే. రవికుమార్ అడ్డుకుంటున్న గుంపులో అశాంతి పెరిగింది. ఆ గందరగోళం మధ్యలో పల్లవి ఒక కుర్చీ పైకెక్కి, వాదనలు ఆపండి అని గట్టిగా అరిచింది. నిశ్శబ్దం ఆవరించింది. అందరి కళ్ళు పల్లవి వైపుకే ఉన్నాయి. మీ వాదనలు మీ డబ్బు సమస్యను తీరుస్తాయా? పల్లవి స్థిరంగా స్పష్టంగా కొనసాగించింది. భాస్కర్ అప్పు తీరుస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. పల్లవి ఆకట్టుకునే రూపం అక్కడి పల్లెటూరు వాతావరణానికి భిన్నంగా ఉండటంతో ఆమె మాటలో ఒక రకమైన విశ్వసనీయత వచ్చింది. ఒక పెద్ద వయసు మహిళ మాకు ఒక గడువు కావాలి, మా డబ్బు ఎప్పుడొస్తుంది అని నిలదీసింది. పల్లవి విచారం వ్యక్తం చేస్తూ, నేను మీకు తేదీ చెప్పలేను, కానీ వీలైనంత తొందరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను అంది. ఫ్లాట్ అమ్మకం అంత తొందరగా జరగదని, ఇంకా చాలా లోటు ఉందని ఆమెకు తెలుసు. మిగిలిన బాకీ తీర్చడానికి ఆమె ఉద్యోగం జీతమే ఆధారం. సూరయ్య ఊరుకోలేక, చూసారా, మిమ్మల్ని మోసం చేస్తుంది. అదేమైనా అందమైన ముఖం చూసి దాన్ని మోసపోకండి, పట్టణం వెళ్ళగానే మాయమైపోతుంది అన్నాడు. పెరుగుతున్న అరుపులతో ప్రశాంతత మళ్లీ చెదిరిపోయింది. అయితే ఈ సూరయ్య ఇంకా భాస్కర్ ప్రామిసరీ నోట్ని చూపించలేదని పల్లవి గ్రహించింది. అందుకే ఆమె అతన్ని నిలదీసింది. భాస్కర్ నిజంగా నీ దగ్గర అప్పు తీసుకున్నాడా? అతను నమ్మకంగా, తప్పకుండా అని అన్నాడు. ఎంత? ఆమె నిశ్చితమైన చూపులకు సూరయ్య తడబడ్డాడు. 10 లక్షలు. పల్లవి సందేహం స్పష్టంగా కనిపించింది. శ్మశాన వాటికలో విన్న మాటల ప్రకారం ఈ సూరయ్య ఒక సోమరి. అతను అంత డబ్బు సంపాదించడం అసాధ్యం. ఇది అవకాశాన్ని వాడుకుని మోసం చేస్తున్నట్టు అనిపించింది. మరి ప్రామిసరీ నోటు? పల్లవి నొక్కి అడిగింది. నోటు లేకపోవడంతో సూరయ్య బెదిరించాడు. నోటు లేదు, నేను 10 లక్షలు అంటున్నాను అంతే, పల్లవి బదిలిచ్చింది. నీ మాటలు నమ్మాలా? పల్లవి పోలీసుల అధికారి వైపుకు తిరిగి స్థిరమైన గొంతుతో, ఎవరో నా అమ్మమ్మ సమాధిని రాయిపై ఎర్ర రంగు పూశారు. నేను ఆ గందరగోళానికి ఫోటోలు తీశాను, సాక్షులను కూడా తీసుకురాగలను. నేను ఇప్పుడే పోలీసులకు ఫిర్యాదు ఇస్తున్నాను. అంతేగాక భాస్కర్ ఈ మనిషి దగ్గర డబ్బు తీసుకున్నాడని నేను అనుకోవటం లేదు. అతను స్పష్టంగా నన్ను బెదిరించి డబ్బు గుంజాలని చూస్తున్నాడు. ఊహించని విధంగా దొరికిపోవడంతో సూరయ్య ఆశ్చర్యపోయాడు. అతని దగ్గర 10 లక్షలు ఉన్నాయనే ఆలోచన హాస్యాస్పదంగా ఉంది. అతను కేవలం ఈజీగా డబ్బు సంపాదించే అవకాశం కోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాడు. రవికుమార్ అక్కడే ఉన్నాడన్న స్పృహ లేకుండా అతని కోపం పెరిగింది. అతను పల్లవిపై దాడి చేసి ఆమె జుట్టు పట్టుకుని గోడ వైపుకు విసిరాడు. ఆకస్మిక హింసతో అందరూ ఆశ్చర్యపోయి జోక్యం చేసుకోలేకపోయారు. జుట్టు గట్టిగా లాగడంతో పల్లవికి తల నొప్పిగా అనిపించింది. గోడ దగ్గర పడుతూ ఉండగా దెబ్బకు స్థిరపడి కళ్ళు గట్టిగా మూసుకుంది. అంతలో డామ్మను ఒక పెద్ద శబ్దం వినిపించింది. కానీ తను ఊహించినంత నొప్పి అయితే కలగలేదు. ఒక సుపరిచితమైన వెచ్చదనం తనని చుట్టుముట్టినట్టు అనిపించగా పల్లవి కళ్ళు తెరిచి చూసింది.
తన ముందు గంభీరంగా నిలబడి ఉన్న రాహుల్ కనిపించాడు. పల్లవికి ఏమీ అర్థం కాలేదు. తన కళ్ళల్లోకి చూస్తూ ఇదంతా భ్రమేమో అనుకుంది పల్లవి. రాహుల్ ఇక్కడ ఉండడం ఊహించనిది, గందరగోళంగా ఉంది. ఆమె సహజంగానే వెనక్కి తగ్గింది. కానీ అతని గట్టిపట్టు ఆమెను నిలబెట్టింది. ఆమె అతనిపై ఆనుకుని నిలబడింది. ఇంతలో సూరయ్యను రవికుమార్ అదుపులోకి తీసుకుని నేలపై అదిమి పెట్టాడు. మీకు వైద్య సహాయం కావాలా? రవికుమార్ అడిగాడు. పల్లవి తల కొద్దిగా తిరుగుతున్న వైద్య సహాయం వద్దని తల ఊపింది. అధికారులు సూరయ్యను స్టేషన్ కు తీసుకువెళ్తూ ఉండగా వారి దృష్టి రాహుల్పై పడింది. ఆ అధికారి ఏమిటో తెలియక పల్లవి వైపుకు తిరిగాడు. ఈయన మీకు తెలుసా? తెలీదు. ఇద్దరి నోటి నుండి ఒకేసారి రెండు భిన్నమైన సమాధానాలు వెలువడ్డాయి. రాహుల్ ముఖంలో ఒక విషాద ఛాయ కమ్ముకుంది. అతను కోపంతో పిడికిలు బిగించాడు. వేళ కనుపులు తెల్లబడ్డాయి. దానికి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చిన తానొక వెర్రివాడినని తనను తానే తిట్టుకున్నాడు రాహుల్. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. స్టోరీ అయిపోతుందని ఒక 1 వీక్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.